చిన్న సినిమాలకు థియేటర్లలోకి జనాలు రావట్లేదన్న ఒక పాయింట్ ఇప్పుడు మొత్తం చర్చనీయాంశంగా మారిపోయింది. మొన్న డైరెక్టర్ చూసాం చెప్పుతో కొట్టుకున్నాడు సినిమా థియేటర్‌లో 10 మంది కూడా లేకపోయింది సార్. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? మీరేం చెప్తారు సార్ దీనికి ఎందుకు సంబంధించి? ఇది జరుగుతుందంటే చేతులారా చేసుకుందమ్మా మన హ్మ్. ఇండస్ట్రీ పెద్దలు హ్మ్. ఆ రోజుల్లో ఓ రేట్లు పెంచి 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 ఇప్పుడు గతంలో ఎందుకని బతికి బట్టగట్టేవారు 3 క్లాసులు ఉండేవి. పైన డ్రెస్ సర్కిల్, కింద హ్మ్. రిజర్వ్డ్ సీటు, కింద బెంచ్ 3 క్లాసులు ఉండేవి. హ్మ్. ఈ 3 క్లాసులు ఉండేటప్పటికి ఆడియన్స్ ఆ పై క్లాస్ ఫుల్ అవ్వకపోయినా ఈ కింద అయినా కింద ఫుల్ అయ్యాయి. ఎందుకంటే కాస్ట్ జేబుకు పరిమితంగా ఉండేది. అవును. సో పర్వాలేదంటే కూడా యావరేజ్ డబ్బులు వచ్చాయి. ఇవాళ ఏంటంటే పైనుంచి కింద దాకా ఒకటే 200 150 రూపాయలు. సో వాడు ఒక సినిమాకి రావాలంటే 200 ఒక మనిషికి 250 రూపాయలు మినిమం అవుతుంది. వాడు ఎవడు మన సినిమాకి వచ్చే ఆడియన్స్ ఎవరు? నువ్వు అవును. రెగ్యులర్గా సినిమాకి వెళ్తావా? వెళ్తుంటాను సార్ అప్పుడప్పుడు. వెళ్తున్నావు. నువ్వు హ్మ్. సరే జర్నలిస్ట్ కదా. హ్మ్. మన సినిమా ఆడియన్స్ హ్మ్. డబ్బు ఉన్నవాడు కాదు. కాదు సార్. ఆ డబ్బు ఉన్నవాడు వాడు ఇంట్లో హోమ్ థియేటర్ పెట్టుకుని చూస్తాడు. హ్మ్. మన ఆడియన్స్ ఎవరయ్యా అంటే 50,000 రూపాయల జీతం ఉన్నవాడు, హ్మ్. ఆటో డ్రైవరు, హ్మ్. అమాలీలు, హ్మ్. డైలీ రోడ్ సైడ్ బిజినెస్ చేసుకునేవాళ్ళు, ఈ చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు. హ్మ్. వీళ్ళకి ఏంటంటే పొద్దునే సాయంకాలం కూలీలు ఇళ్ళ దగ్గర పనిచేసి కన్స్ట్రక్షన్లో పనిచేసి వీళ్ళని పొద్దునే సాయంకాలం దాకా పనిచేస్తారు. పనిచేసినాక అలా రిలాక్స్ అవ్వడానికి వాడికి ఇంటికి వెళ్తే ఇంట్లో ఒక రూము 2 రూములు ఇల్లు ఉంటాడు. వాడు ఇంట్లో వాడికి ఎలా పని కొంచెం రిలాక్స్ అలా వెళ్ళి సినిమాకి వెళ్ళి వాడికి 700 800 వాడి జీతం తీసుకుంటాడు. దాంట్లో ఒక 500 ఇంట్లో ఇచ్చేసుకుంటాడు. ఆ మిగతా 250 300 90 వేసుకుని బిర్యానీ తినేసి ఇంటికి వెళ్తాడు. వీడు రోజు చూస్తాడు సినిమా. ఈ ఆడియన్స్ రోజు చూస్తారు. ఒక్కొక్క సినిమాని 3 సార్లు చూస్తారు. ఇలాంటి ఆడియన్స్ను పోగొట్టుకున్నాం. ఇవాళ వాడు రావాలంటే వాడు పొద్దునే సాయంకాలం దాకా కష్టపడి 800 సంపాదించి దాంట్లో 400 సగం సినిమా ఖర్చు పెట్టి ఎక్కడ ఖర్చు పెడతాడు వాడు? హ్మ్. వాడి పెళ్ళాం పెట్లు తిండి తినాలి కదా. సో అందుకని వాడు ఎప్పుడో ఒక సినిమా చూస్తున్నాడు. సో వాడిని తగ్గించుకున్నాం. ఉద్యోగస్తులు సోమవారం నుంచి శుక్రవారం దాకా పనిచేసి శనివారం శనివారం నైట్ షోనో శనివారమో లేదా ఆదివారమో సినిమాకి వెళ్తారు. హ్మ్. వారానికి ఒక సినిమా ఖచ్చితంగా వెళ్తారు. అంటే 4 సినిమాలు సినిమాకి నెలకు 4 సినిమాలు చూస్తారు. అలాంటి వాడు ఇవాళ ఒకే సినిమా చూస్తారు. ఎందుకు? ఇంతకుముందు ఒక రోజు ఫ్యామిలీతో నలుగురు కలిగి సండే వెళ్ళాలంటే వాడికి 500 అయిపోయింది. హ్మ్. 500 అయిపోయింది. ఇవాళ 2000 అవుతుంది. సో నెలకు 4 సినిమాలు వెళ్ళాలంటే 4 నెలలు 8,000. 8,000 అంటే వాడి పిల్లల ఫీజో లేకపోతే రిక్షా ఖర్చు ఏదో ఒకటి వాడి ఇంటి ఖర్చు ఇంటి అద్దె పోతుంది. ఎలా వెళ్తాడు? అందుకని వాడు సంవత్సరం నెలకు ఒక్క సినిమా చాలా బాగుంది లేదా ఓటీటీకి చూసేస్తున్నాడు. మనం చేతులారా ప్రేక్షక దేవుళ్ళు అంటూ ఆ దేవుళ్ళను మనం దూరం పెట్టాం. ఆ దేవుళ్ళు దూరం చేసుకున్నాం. వాడు చాలా బాగుంటే కానీ అట్లా 50 రూపాయలు 100 రూపాయలు పెడితే దీంట్లో చూసేయచ్చు. అవును. బాగుందంటే చూద్దాంలే, థియేటర్లో చూడాలి కూడా చూడాలి, లేకపోతే ఓటీటీలో వస్తుంది కదా అన్నట్టు అయిపోయింది. మనం వాడిని దూరం చేసాం. హ్మ్. రేటు పెంచి 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 నువ్వు మా థియేటర్కి మాకు రావద్దు, మా దగ్గర రావద్దు అన్నట్టు మనమే సరిపోయాం. ఇవాళ నెచ్చినోరు బతుకుంటే చెప్పు తీసుకుంటే ఇంకోటి పెట్టుకుంటుంటారు. మనం ఆ రోజు అలాంటి వాళ్ళు అడిగాం, ఏం చేస్తున్నాం మనం ఇలా రేట్లు పెంచడం వల్ల? సినిమా ఒకటి ఆడియన్స్కి మన భారతదేశంలోనే వాడు మామూలు మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాసు వాడు పబ్కి వెళ్ళలేడు, హ్మ్. వాడు గోవాలు బీచ్లకి వెళ్ళలేడు, వేలు అవును. ఖర్చు పెట్టలేడు. వాడికి అందుబాటులో ఉన్నది చిన్న ఇదే. ఓకే. దీన్ని పెట్టుకుని వాడు ఫ్యామిలీని ఎంటర్టైన్ చేసుకుంటాడు. వాడు అది కూడా దూరం చేస్తే ఇంకెట్లా? అది మనం చేసిన తప్పు. చేతులారా మన చెంప మీద మనం కుట్టుకున్నాం, హ్మ్. మన నెత్తి మీద మనం నిప్పులు పోసుకున్నాం. హ్మ్. ఇది మన తప్పే. అది ఇంకోళ్ళని అంటానికి లేదు, ప్రేక్షకులను అంటానికి లేదు. మనం ఇప్పటికీ మంచి సినిమా చూస్తే ఇప్పుడు కోర్టు ఎందుకు చూశారు? హ్మ్. కోర్టు ఎందుకు కమిటీ కూరాళ్ళు ఎందుకు చూశారు? అవును. ఆహా ఎందుకు చూశారు? ఎందుకు చూశారు? చూస్తున్నారు కదా. చిన్న చూస్తున్నారు సినిమా సార్. అయినా మంచి సినిమా హ్మ్. అంటే వాడు రెడీగా ఉన్నాడు. ఓకే. మనం ఒక మంచి సినిమా ఇస్తూ అందుబాటులో రేట్లు పెడితే చూస్తాం. ఓకే. కొన్ని సినిమాలు బాగున్న సినిమాలు కూడా ఎందుకు రెండో వారానికి లేదు? రేట్లు రేట్లు. రెంట్లు కానీ. అందుకని ఇప్పుడు గొడవ జరుగుతుంది కదా, పర్సంటేజ్లో రావాలి. పర్సంటేజ్ వస్తే 10 రూపాయలు వస్తే 100 రూపాయలు నేను రూపాయలు తింటాం. ఇప్పుడేం పర్సంటేజ్ లేకుండా రెండంటే 10 వచ్చిన దాంట్లో నువ్వే తినేస్తున్నావు. నేను ఖర్చు పెట్టి సినిమా తీసి నాకేం రావట్లా. నీకు 2 కట్ట సరిపోతుంది, నాకు వచ్చింది నీకు 2 సరిపోతుంది, వాడి కమిషన్ సరిపోతుంది, నాకేమీ లేదు. అది కాకుండా పర్సంటేజ్ అయితే
ఆడియన్స్ ఇస్తున్నాడు సినిమాకి. ముగ్గురు సినిమాలో ప్రొడ్యూసరు, ఎగ్జిబిటరు, డిస్ట్రిబ్యూటరు. ఈ ముగ్గురిని కాపాడాలిగా. ముగ్గురు బతికితేనే ఆర్టిస్ట్ అయినా డైరెక్టర్ అయినా డబ్బులు ఇచ్చేది. ఈ ముగ్గురు బతకపోతే ప్రొడ్యూసర్ ఎక్కడి నుంచి వస్తాడు, డబ్బులు ఎవడిస్తాడు? కరెక్ట్ సార్. సో ఇది మన విశేషం లేకుండా మూర్ఖత్వంగా ఆ టైంలో ఉన్న ఛాంబర్లో ఉన్న వాళ్ళు కానీ ఆ టైంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మూర్ఖత్వంగా అనాలోచనగా తీసుకున్నారు. అదే అనుభవిస్తున్నాం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.